నంద్యాల పట్టణంలోని నిమిషాంబ దేవాలయంలో ధనత్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ధనత్రయోదశి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ప్రతిమ కలిగిన నాణేలను అనంతవర్మ దంపతులు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ, దసరా నవరాత్రుల నుంచి అమ్మవారి విగ్రహం వద్ద అమ్మవారి ప్రతిమ కలిగిన రాగి నాణెములను ఉంచి ధనత్రయోదశి రోజు భక్తులకు పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ నాణెములు భక్తులు తమ తమ గృహాలలో ఉంచుకోవడం వలన ధనవృద్ధి చెందుతుందని అర్చకులు తెలిపారు. అమ్మవారి నాణేల కోసం భక్తులు బాళ్లు తీరారు. ఆలయంకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ఆర్య చిత్తారి సంఘం సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, మాధవ, కుమార్, సురేష్, నాగరాజు, మురళి, సుధాకర్, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీ నిమిషాంబ మాతాకు, మాతా నిమిషాంబ దేవికి. స్థానిక నంద్యాల మహాపట్నంలో మరి నిమిషాంబాదేవి ఆలయంలో మరి ఈ రోజున దీపావళి పర్వదిన సందర్భంగా ధనత్రయోదశి పూజ నిర్వహించున్నాము. మాతా నిమిషాంబాదేవి సన్నిధిలో మరి అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా ఆవాహన చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచన కరుణా కటాక్షణ వల్ల మరి నంద్యాల ప్రజలందరికీ కూడా ధన సమృద్ధి కలగాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపిణిగా భావించి అమ్మవారికి ఆ యొక్క ఆవాహన చేసి ధనలక్ష్మి పూజ నిర్వహించున్నాము. మరియు ఆర్యక్షత్రియ సంఘము సభ్యులు మరియు అనంతరామయ్య వర్మ దంపతులు ఈ రోజున మరి ఆ యొక్క అమ్మవారి యొక్క నిమిషాంబాదేవి రాగి కాయన్సు అమ్మవారికి మరి నవరాత్రుల నుంచి కూడా అమ్మవారి హుండీలో తీసినటువంటి ఆ యొక్క రూపాయి కాయిన్స్ కూడా మరి పూజ చేసి పూజ అనంతరం మరి భక్తాదులకు పంచడం జరిగింది. అందరికీ కూడా మరి నంద్యాల మహాపట్నం వాసులందరూ కూడా ధన సమృద్ధి కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని మరి ఆశీర్వచనం కోరుకుంటూ